మధ్యాహ్నం మా కార్యకర్తలు అందరమే కోడూరు పంచాయతీలోకి సెక్రటరీ కాడికి వెళ్ళాం సచివాలయం చూసేదానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రాక్టర్ కనపడలా. అప్పుడు సెక్రటరీని అడిగాం, ఏమయ్యా ట్రాక్టర్ పంచాయతీ ట్రాక్టర్ ఏది అని అడిగితే, సార్ షెడ్లో ఉంది సార్ అని అన్నాడు సెక్రటరీ. సరే షెడ్లో ఉంటే ఎప్పుడు వస్తుంది అంటే, సార్ 3 రోజుల్లో తెచ్చి పెడతాను అన్నాడు. షెడ్లో ఉన్న ట్రాక్టరు ఈరోజు రంగారెడ్డి గెస్ట్ హౌస్ కాడికి ఎట్టపోయింది, రంగారెడ్డి కాడికి గెస్ట్ హౌస్కి ఎత్తిపోయింది. అది చెప్పమను. దాన్ని అది అది కూడా మరమ్మతులు కూడా అది కూడా అదంతా పాత సామాగ్రి. అది నేను కూడా రొయ్యల గుంటలు చేస్తుంటా, నాకు తెలుసు. ఆ పాత సామాగ్రి మహా అంటే ఒక 50,000 అది ఏమంటుందండి ఎత్తుకెళ్తారు స్కాబ్. వాళ్ళు ఎత్తుకో స్కాబ్ ఎంత అది వాళ్ళు ఏదో ఒక 50,000 రూపాయలు వస్తుంది. ట్రాక్టర్ ఎవరిది? మేము పేసి పోతున్నాం, రేపు వెళ్తున్నాం అందరమే. అసలు ట్రాక్టర్ ఎవరిది? అది రంగారెడ్డిదా లేకపోతే పంచాయతీ ఆఫీసుదా? 5 సంవత్సరాల నుంచి నీ కాడ పెట్టుకొని నువ్వు మళ్ళీ ట్రాక్టర్ కూడా కాలిపోయిందని చెప్పి ఎట్ట మాట్లాడుతావు కాకాను? అది కూడా తెలుసుకోలేకపోతే ఎట్ట కాకాను గోవర్ధన్ గారు? అదంతా పాత సామాగ్రి. అది నేను కూడా రొయ్యల గుంటలు చేస్తుంటా, నాకు తెలుసు. ఆ పాత సామాగ్రి మహా అంటే ఒక 50,000 అది ఏమంటుందండి ఎత్తుకెళ్తారు స్కాబ్. వాళ్ళు ఎత్తుకో స్కాబ్ ఎంత అది వాళ్ళు ఏదో ఒక 50,000 రూపాయలు వస్తుంది. ట్రాక్టర్ ఎవరిది? మేము పేసి పోతున్నాం, రేపు వెళ్తున్నాం అందరమే. అసలు ట్రాక్టర్ ఎవరిది? అది రంగారెడ్డిదా లేకపోతే పంచాయతీ ఆఫీసుదా? 5 సంవత్సరాల నుంచి నీ కాడ పెట్టుకొని నువ్వు మళ్ళీ ట్రాక్టర్ కూడా కాలిపోయిందని చెప్పి ఎట్ట మాట్లాడుతావు కాకాను? అది కూడా తెలుసుకోలేకపోతే ఎట్ట కాకాను గోవర్ధన్ గారు?